అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 4, 5 షాప్స్ ఆమె చూసింది మ్యామ్. ఎక్కడ ఆమెకు శారీస్ నచ్చలేవు. ఆవిడ కొనుక్కోవడానికా నీకు కొనడానికి? లేదు పెట్టడానికి మ్యామ్. ఓకే. మ్యారేజ్ ఉంది మ్యారేజ్ అని కి ఫంక్షన్ కి మా గిఫ్ట్ కింద. పిన్ని కూతురికి ఆమెకు పెడదామని మా డాడీ వాళ్ళ అన్నయ్య కూతుర్ది ఆమెది కూడా మ్యారేజ్ ఉండే. ఇద్దరికి శారీస్ తీసుకుందాం అన్నట్టుగా అంటే చూసింది. ఎక్కడ నచ్చకపోయేసరికి ఇంకా నేను ఒక ఐడియా లాగా ఇచ్చాను, మరి మీకు శారీస్ నచ్చట్లేదు కదా, మేబీ ఇట్లా కుక్కర్ లాగా అయినా ఏదైనా గిఫ్ట్ లాగా ఇట్లా ఇద్దాము అని అంటే ఆమెకు అది కూడా నచ్చలేదు మ్యామ్. సరే అని అడిగి కూడా ఊరుకున్నాను. అయిన తర్వాత ఒక లాస్ట్ షాప్కి తీసుకెళ్ళింది మ్యామ్. ఈ 2 శారీస్ తీసుకుంటున్నారా ఇక అని చెప్పి కింద నాకు చూపించింది మ్యామ్. సరే అత్తమ్మ మీ ఇష్టం అని చెప్పిన. నీకు ఇంకా 3 డ్రెస్సెసే ఉన్నాయి కదా, పైనకి వెళ్ళి 2 డ్రెస్సెస్ తెచ్చుకో అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 2 డ్రెస్సెస్ తెచ్చుకున్నా మ్యామ్. నేను బిల్లింగ్ వేయించేటప్పుడు మాత్రం ఓన్లీ 2 డ్రెస్సెస్కి బిల్లింగ్ వేయించింది మ్యామ్. శారీస్కి అయితే బిల్లింగ్ వేయించలేదు. అదేంది అత్తమ్మ మరి శారీస్ తీసుకోవట్లేరా అంటే లేదురా నేను శారీస్ తీసుకోవట్లేదు అని చెప్పింది. సరేలే ఇంకా ఆమె ఇష్టంలే అన్నట్టుగా ఇంటికి ఇల్లు ఆవిడే పే చేసిందా డ్రెస్సులకి? అత్తమనే పే చేసింది మ్యామ్. సరే అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాం మ్యామ్. నైట్ 10:30కి నేను కిచెన్ లోపల అంట్లు కడుగుతున్నాను. వాళ్ళిద్దరూ మా హస్బెండ్ ఈయన మా అత్తమ్మ ఏం డిస్కస్ చేసుకుర్రో ఏమో నాకు తెలియదు మ్యామ్. ఇంకా అది నైట్ 11 అయింది. ఆయన అడిగారు శారీస్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆమెకు నచ్చలేదు, 3, 4 షాప్స్ తిరిగాం నచ్చలేదు, ఏమైందో ఏమో మరి నాకు తెలీదు అని చెప్పాను. ఇక నువ్వు తీసుకోలేవంట అని ఆయన వచ్చి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు మ్యామ్. అంటే మా పిన్ని కూతురు అయితే మా పిన్ని అయితే నాకు ఇట్లా కుంకుమ పెట్టింది అన్నట్టుగా నేను ఆయనకు జస్ట్ చెప్పాను మ్యామ్. అదే పెట్టు అని నేను అనలేదు. ఆయననేమో దానికి ఇక నువ్వు వెండి పెట్టమన్నావు, బంగారం పెట్టమన్నావు అని ఆడ మళ్ళీ పెద్ద మిస్టేక్ తీసిండు మ్యామ్. మాకు దోసింది మేమేదో పెట్టుకుంటాం, నీ బోర్డు సలహా ఎందుకు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. మిస్టేక్ తీసి ఆడ నైట్ కొట్టడం స్టార్ట్ చేశాడు మ్యామ్. కొట్టిండు ఇంకా నన్ను ఆ రోజు నైట్. ఆ విషయానికే కొట్టాడా? అతనా ఆమె కూడానా? మా హస్బెండే మ్యామ్. అంటే కొట్టటువంటి ఎలాగమ్మా? కొట్టడం అంటే బాగా కొట్టాడు సార్. ఆ రూమ్లో నుంచి బయట టీవీ హాల్కి ఇక్కడ జుట్టు పట్టుకొని లాగి టీవీ హాల్కి దొబ్బేశాడు. కొడితే నన్ను కొట్టడం అయితే ఆయన ఫస్ట్ టైం మ్యామ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన కొడతాడు అనేసి. ఓకే. ఆ రోజు కొట్టాడు మ్యామ్. ఇంకా నెక్స్ట్ డే నేను 9th రోజు డాడీకి కాల్ చేశాను. మా అత్తమ్మ ఫోన్ ఉండే, ఆమె స్నానానికన్నా వెళ్ళింది. ఆఫ్టర్నూన్ 1 o'clock అలా కాల్ చేశాను. డాడీ నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నేను వచ్చేస్తా అని చెప్పి. సరే అని చెప్పి ఈవినింగ్ డాడీ 6 o'clock అలా వచ్చి తీసుకొని వచ్చేసిండు. ఆ అమ్మాయికి ఇక్కడ ఉండాలనిపించట్లేదంట. ఎప్పుడు వచ్చేసావమ్మా అక్కడ నుంచి? Feb 9th అలా వచ్చేసాను మ్యామ్. పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? 3 months అలా వెయిట్ చేశాను మ్యామ్. ఏమైనా కాల్ చేస్తాడేమో, సరే కోపంలో కొట్టినా ఏదో కొట్టినా మమ్మీ మాట విని ఆయన దగ్గర నుంచి జస్ట్ ఒక కాల్ వస్తుందేమో అని వెయిట్ చేశాను మ్యామ్. రాలేదు. నువ్వు ట్రై చేసావమ్మా? నేను చేశాను కదా, ఆయన లిఫ్ట్ చేయట్లేదు సార్. చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా పెద్ద మనుషులు వీళ్ళు మా తెలిసిన వాళ్ళ బంధువులతో అందరితోని అడిగిపిస్తూనే ఉన్నాం. ఎవరికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఫోన్ ఎత్తట్లేదా, రెస్పాన్స్ ఇవ్వట్లేదా? అంటే ఫోన్ ఎత్తి ఏమంటున్నారు? ఇప్పుడు నేను బిజీ ఉన్నా, ఇప్పుడు నేను మాట్లాడను, నాకు హెడేక్గా ఉంది, ఆమె టాపిక్ ఎత్తకండి అట్లా మాట్లాడేవారు సార్. సరే తర్వాత ఏమైందమ్మా? అయిన తర్వాత ఇంకా జూన్లో నాకు చూసి వనస్థలిపురంలో సఖీ సెంటర్లో ఇచ్చాను మ్యామ్. ఇస్తే అక్కడ 12th రోజు కౌన్సిలింగ్ జరిగింది. అయితే మాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే పెళ్ళికి ముందు నేను విలేజ్లో అయితే ఉంచాను, శంకర్పల్లి ఆర్ వికారాబాద్లో అయితే రూమ్ తీసి పెడతాను అన్నట్టుగా చెప్పాడు. అతని జాబ్ ఎక్కడమ్మా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కల్కుడలో మ్యామ్. జాబ్ అక్కడ ఉన్నప్పుడు శంకరపల్లిలో ఎందుకు కాపురం పెడతాడు? అంటే ఆయన ఆ ఇల్లు చాలా ఏమంటారు పాత ఇల్లు మ్యామ్. ఇంకో ఇల్లు అక్కడే తీసుకుంటాడు. అక్కడనే విలేజ్లో తీసుకుంటా అంటే వద్దు, మళ్ళీ మమ్మీకి సపరేట్గా అట్లా ఉండడం బాగుండదు విలేజ్లో అని చెప్పి ఏదన్నా శంకర్పల్లిలో కానీ వికారాబాద్లో రూమ్ తీసుకుంటా అని చెప్పింది మ్యామ్. వికారాబాద్కి నువ్వు చెప్తున్న దానికి ఎంత దూరం అమ్మా? కూడకి వికారాబాద్ ఎంత దూరం అమ్మా? 60 ఉంటుంది సార్. ఆయన డైలీ ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు. ఎలా బైకా బస్సా? బైక్ మీద 60 kilometers. అసలు మీ అత్తగారు వాళ్ళు ఉండేది ఇల్లు ఎక్కడ? పుల్మామిడి విలేజ్. దానికి నువ్వు ఆఫీస్కి ఎంత దూరం? అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కల్కుడ 60 kilometers అవుతుంది మ్యామ్. మీరు రెగ్యులర్ గా మీ ఆయన 60 kilometers వెళ్ళి వస్తుంటాడా? వెళ్ళి వస్తుంటాడు. మీ అత్తగారి సొంత ఇల్లుకి ఆయన ఆఫీస్కి 62 kilometers దూరమా? ఎస్ మ్యామ్. సరే పోనీ అంత జర్నీ చేయడానికి అతను ఇష్టపడ్డాడమ్మా? ఎస్ సార్. అదే వాళ్ళ సొంత ఇల్లు కదా, అవన్నీ కలిసి వస్తాయని. తర్వాత ఏమైందమ్మా?
వనస్థలిపురంలో వచ్చాక ఇంకా సపరేట్ ఉంటే నేను ఎక్కడైనా వస్తాను అని అడిగాను సార్. ఇట్లా కొట్టడం బాగుండదు, ప్రతిదీ చిన్న చిన్న విషయం అత్తమ్మ కూడా ఏమంటారు, హెడ్ బాత్ చేస్తే ఈ షాంపూ నురుగు రావద్దు, ఇది బట్టలు ఉతికితే నురుగు రావద్దు అన్నట్టు ప్రతి చిన్న టార్చర్ మా అత్తయ్యతో, రెస్ట్రిక్షన్సే. నేను సపరేట్గా ఎక్కడన్నా ఉంటే నేను వస్తాను అని చెప్పాను సార్. సరే ఒక 10 days టైం ఇచ్చారు ఆయనకు. మళ్ళీ 26th రోజు సెకండ్ కౌన్సిలింగ్ ఉండే సార్. మళ్ళీ దానికి ఇంకా ఆయన అటెండ్ అవ్వలేరు 26th. అటెండ్ అవ్వకపోతే కాల్ చేశారు అక్కడ వాళ్ళు, సార్ మీరు ఇంకా ఇవాళ సెకండ్ కౌన్సిలింగ్ ఉంది కదా అంటే, నేనైతే ఏం రాను, ఆమెకి ఇష్టం ఉన్న కేసులు వేసుకోమను, నేనైతే రాను అని చెప్పేసి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒప్పుకున్నాడమ్మా, అతని సైడ్ ఉన్న తప్పు ఒప్పుకున్నాడా? అంటే వెండి పెట్టమన్నది, బంగారం పెట్టమన్నది, నేను అందుకే కొట్టినా అని నన్నే బ్లేమ్ చేస్తున్నారు సార్ అక్కడ కూడా. ఆ కొట్టుడు సంగతి వదిలేసేయండి, మిగతాదంతా కూడా అవునండి నేను కొట్టానండి, నేను ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోలేదు, ఇలాంటివి ఏమైనా ఒప్పుకున్నాడా, రియలైజ్ అయ్యాడా? అవి ఏం కూడా ఏం ఒప్పుకోలే, నిన్నే బ్లేమ్ చేస్తున్నాడు. నన్నే బ్లేమ్ చేస్తున్నాడు. వెండేంటి బంగారం ఏంటమ్మా? పెళ్లికి పెట్టమంది కదా సార్. అప్పుడుదా? అదేగా గొడవ ఆ రోజేగా. అలా వాళ్ళ అత్త 2 చీరలు కొనింది, ఈవిడ శారీసే, ఆవిడ శారీస్ కొనింది. ఇంతలోకి తనేమంది, శారీస్ నచ్చకపోతే అత్తయ్య మా పిన్నోళ్ళు ఇట్లా సిల్వర్ ఐటమ్ పెట్టారు, మీరు అలా ఏదైనా పెట్టవచ్చు లేదా కుక్కర్ ఏదైనా పెట్టవచ్చు అండి, వాటి బదులు వాళ్ళకి గుర్తుంటుంది కదా అంది. ఆవిడ ఆ శారీస్ వదిలేసి ఈవిడకు 2 డ్రెస్సులు కొని షాపింగ్ చేసి వచ్చింది. రాత్రికి ఇంట్లో అలా ఆయన దగ్గర దుకాణం స్టార్ట్ అయింది. మా అమ్మకి నువ్వు సలహా ఇచ్చే అంతర్దానమే అని. అంతేనా నాన్న? షాపింగ్కి వచ్చినప్పుడే అత్తమ్మకి అప్పుడే చెప్పాను మ్యామ్. మీరు అప్పుడే చెప్పారు, కానీ మీ ఆయన గొడవ పడింది ఆ తర్వాత. కొట్టారు, మీరు ఇంటికి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో 3 months దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలా. ఇంకో 3 months వెయిట్ చేసి నువ్వు సఖీ కేంద్రంలో కంప్లైంట్ ఇచ్చావు. ఫస్ట్ కౌన్సిలింగ్ క్లారిటీ వచ్చేసింది, అతను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. నెక్స్ట్ ఏం చేసావు? బుక్ చేయిస్తారా కేసు? అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసాం మ్యామ్. కేసు బుక్ చేయకుండా, అది మీ ఇష్టం కాబట్టి. ఎందుకంటే కౌన్సిలింగ్ అయిపోయినాక కేసు పెడతావా లేదా అనేది నీ ఇష్టం. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తాడు, ఇట్లనే ఏమైనా ఎగ్జామ్స్ రాస్తాడు అన్నట్టుగా ఆయన ఫ్యూచర్ స్పాయిల్ ఎందుకు చేయాలి, అప్పుడే కేసు వరకు ఎందుకు అంత దూరం పోవాలి. ఇష్యూ చాలా చిన్నది, పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుంటే ఏడన్నా మాట్లాడితే ఆయన తప్పంటారా నా తప్పంటారా అన్నట్టుగా కొన్ని రోజులు వెయిట్ చేశాను. ఆ తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేసినా కానీ ఇక ఆ అమ్మాయి మాకు వద్దు, నాకు విడాకులు కావాలి ఆ అమ్మాయితోని అని అదే అడుగుతున్నారు. ఇప్పటికైనా కేసు పెట్టారా పెట్టలేదా? కేసు అంటే నవంబర్లో పెట్టాను మ్యామ్. ఇంకా ఓపిక 498 పెట్టారా, డీవీసీ పెట్టారా? ఒకటే పెట్టాను మ్యామ్. 498 మీ హస్బెండ్ మీద, అత్త మీద, అత్త మీద, వాళ్ళ మీద పెట్టాను. మీ పెద్ద అత్త మీద కూడా పెట్టారా? లేదు మ్యామ్, ఆమె మీద పెట్టలేదు. మరి డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎందుకు వేయలేదు? నీకు పోషణ కావాలి కదా. అవి ఏం వేయలేదు మ్యామ్. నేను ఏదైతే లాయర్కి పెట్టుకున్నానో ఆయనకు వచ్చి 1 lakh అమౌంట్ పే చేసుకున్నాడంట మ్యామ్. పోలీస్ స్టేషన్లో వచ్చి ఒక 1 lakh పే చేశాడంట. అక్కడ సెటిల్మెంట్ చేసేసిండు ఎక్కడిదక్కడ. ఏం సెటిల్మెంట్ అయ్యింది అంటే ఇక్కడ పిఎస్లో అమౌంట్ కట్టిండు, ఆయనకి అమౌంట్ పే చేసిండు. మీ లాయర్కి ఆయన పెట్టాడా? ఆయన పే చేసిండు మ్యామ్. అని నీకు ఎవరు చెప్పారమ్మా? ఆయన మొన్న రీసెంట్గా April 7th మళ్ళీ ఒక పంచాయతీ పెట్టాం మ్యామ్. పెడితే అప్పుడు వచ్చాడా మీ ఆయన? వచ్చాడు. వచ్చి మీ లాయర్కో 1 lakh ఇచ్చాను, పోలీసులకో 1 lakh ఇచ్చాను, నేను మొత్తం మీద ఒక 2 లక్షలు అయితే నేను పే చేసిన, కేసులు పడతాయా చూసుకుందాం అప్పటికి అన్నట్టుగా. సరే, ఆ లాయర్కి 1 lakh ఇచ్చాడు అనుకుందాం, నువ్వు ఇంకో లాయర్ని పెట్టుకుంటావుగా. అలా 50 మందిని పెడతావు, 50 మందికి లక్షలు ఇచ్చుకుంటూ కూర్చుంటాడా? ఏమో మ్యామ్, మరి అమౌంట్ అట్లా చెప్పాడు, నమ్మావు. అంతే. ఓకే నాన్న. తర్వాత ఏందమ్మా? సో ఏం కమ్యూనికేషన్ అయితే లేదు? లేదు. నువ్వు కేసులు పెట్టమో 498 ఏం కమ్యూనికేషన్ లేదు? లేదు, నేను చేసిన ఆయన. అదే నువ్వు చేసే, కానీ పెద్దవాళ్ళ ద్వారా ఏమన్నా పంపిస్తే, ఎవరన్నా ఊరు పెద్దలు ఎవరన్నా వెళ్ళి అక్కడికి మాట్లాడటం కానీ, మీ తరపున వాళ్ళు కానీ, మీ ఇద్దరి మధ్యన, మీ కుటుంబాల మధ్యన ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా. సాస్పేట్ అనేటైన అనిల్ గౌడ్ అనేటైనని ఆయన ఒక్కైనా మధ్యలో పెట్టిండు సార్. ఇక ఏదున్నా కన్వర్సేషన్ ఆయనతోనే, ఏదన్నా కన్వర్సేషన్ అతనితోనే. కానీ అతను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి వద్దు అంటున్నాడు. అంతే, ఈ అమ్మాయి వద్దు అని అంటున్నాడు. వద్దు అంటున్నాడు, విడాకులు కావాలంటున్నాడు. ఏం కావాలంటున్నాడమ్మా? అయితే నా గోల్డ్ ఉంది మొత్తం అంతా 10.5 తులాలు అంతా అక్కడే ఉంది సార్ గోల్డ్. మీరేమన్నా సెటిల్మెంట్కి రెడీగా ఉన్నారమ్మా? ఇదేదో నిలబడే కాపురం కాదు, అతను కొడతాడు, అత్త లేకుండా ఉండడం జరిగే పని కాదు ఈ సీన్ లో. ఒక్కడే కొడుకు, ఒక్కడే ఆవిడ, ఒక్కటే సింగిల్ కాబట్టి. కొడుకులు. ఓకే. ఈయన లాస్ట్. ఓకే. సెకండ్ ఆయన సంగారెడ్డిలో ఉంటాడు. కానీ ఇతను ఇంట్రెస్ట్ చూపించట్లేదుగా. పెళ్లి చేసుకోవడానికి అమ్మను కాదనుకుని నిన్ను చేసుకున్నాడు, విడిపోయే విషయం వచ్చేసరికి అమ్మను కలుపుకుంటున్నాడు. మరి నువ్వేంటి, సెటిల్మెంట్ ఏదన్నా అనుకుంటున్నావా, భర్తే కావాలనుకుంటున్నావా? దేని గురించి వచ్చారమ్మా ఈ రోజు మా దగ్గరికి? ఏం కావాలి సార్? నేను ఎక్కడైనా సపరేట్గా ఉంటే, నేను విడిగా ఉంటే నేను ఉండడానికి రెడీ ఉన్నా సార్.
కానీ అతను అది అనట్లే కదమ్మా, మన ఇద్దరం విడిగా ఉంటే కనుక నువ్వు నాకొద్దు ఇక్కడ ఉంటేనే కావాలి అని అనట్లే కదా, ఆ కండిషన్ అన్నాడు అతను? లేదంటే అటైనా ఇటైనా ఏదైనా నువ్వు నాకు వద్దు అంటున్నాడా? ఏదైనా వద్దు అంటున్నాడు. కండిషన్ పెట్టే స్టేజ్ లో నువ్వు లేవు కదా ఇక్కడ. ఆ 5 lakhs అమౌంట్ ఇచ్చాడు కదా మ్యామ్, ఇప్పుడు దానికి మొన్న రీసెంట్గా 3 lakhs ఇంకా ఇంట్రెస్ట్ అయింది అని చెప్పి 8 lakhs ఇవ్వాలి అని చెప్తున్నాడు ఇప్పుడు పేరెంట్స్ ఎదురు. 8 lakhs ఇస్తే నేను సంసారం చేసేది అప్పుడు చెప్తా అని అంటున్నాడు. మీరు 5 లక్షలు తీసుకున్నారు కదమ్మా, అది ఉత్తినే ఇస్తాడు అని ఎందుకు అనుకున్నారు? అల్లుడికి కొంచెం మర్యాద కోసం ఓ చైనో ఉంగరం ఏదో ఒకటి పెడతాం, కట్నం ఇస్తామని అనట్లే. అలాగే నువ్వు స్త్రీధనంగా ఏమన్నా తీసుకుంటావు, ఇల్లు స్థలమో తీసుకుంటాం అన్నారు. అది ఆ టైంకి కుదరలే. మేము లేటుగా పెళ్లి చేస్తామంటే వాడు కంగారు పడి ఒక 5 లక్షలు ఇచ్చాడు, తీసేసుకున్నారు. మీరు తీసుకునేటప్పుడు మీ నాన్నగారు అడుగుంటారు కదా, ఎందుకు ఇస్తున్నావు బాబు? అసలు వాళ్ళు ఆయన రానిలేదు మ్యామ్ ముందుకి, నేను ఇట్లా ఇస్తున్న అమౌంట్ అన్నట్టుగా. మీరు ఎందుకు తీసుకున్నారమ్మా? మీరు మర్యాద గల కుటుంబం కదా. తీసుకున్నారు, ఒక మాట అడగాలి కదా. ఎందుకు ఇచ్చారు? ఇంట్రెస్ట్ అల్లుడి దగ్గర తీసుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవలు అవుతాయి, చాలా న్యూసెన్స్ చేస్తాడు అని పెళ్లి మనం డబ్బులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోం మా కదమ్మా. పేరెంట్స్ వాళ్ళు అదే చెప్పారు మ్యామ్, మాకు అమౌంట్ సరిపోవట్లేదు అందుకే ఫెబ్లో పెట్టుకుందాము అది అన్నట్టుగా. కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఆయన రాడు మ్యామ్, ఎంత ముందుకు అప్పుడు రమ్మని మీరు డబ్బులు రాలేదు. తీసుకోకూడదు. డబ్బులు తీసుకున్నారు కదమ్మా, 5 లక్షలు మనం తీసుకున్నాం, పెళ్లి కుదరట్లేదు. అప్పుడు మీరేమనాలి? నాన్న నువ్వు వచ్చి కూర్చో అమ్మా, ఇది చాలా పెద్ద విషయం, నువ్వు హెల్ప్ చేయడం అంటే మా కొడుకుతో సమానం, చాలా మంచిగా నీలాంటి అల్లుడి చేతిలో మా అమ్మాయిని పెట్టడం మాకు అదృష్టం. ఈ 5 లక్షలు నీకు మేము ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఆస్తితో కలుపుకుంటున్నావా లేకపోతే సహాయం చేస్తున్నావా? వీళ్ళు అట్లా కూడా అడిగిండ్రు మ్యామ్ పేరెంట్స్ కూడా. ఫ్లాట్ రాసి ఇమ్మన్నా మేము ఫ్లాట్ రాసి ఇస్తాము అమ్మాయి పేరు మీద, ఫ్లాట్ కూడా రాసి ఇచ్చేస్తాము అని కూడా చెప్పి. ఎప్పుడన్నారా మీ మాటలు? ఎప్పుడు వచ్చినాయి? మొదటి పంచాయతీలో వచ్చినాయి? అప్పుడే సార్ ఈ పెళ్లికి ముందే వచ్చినాయి ఇవన్నీ, స్టార్టింగ్ వచ్చినాయి. ఆయన అమౌంట్ ఉంచుకోండి, ఆ అమ్మాయి పేరే రాయండి ఫ్లాట్ కూడా అన్నట్టుగా. ఓకే, డబ్బులు ఏం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో? ఇప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చిందమ్మా ఈ లేటెస్ట్? ఎప్పుడు? ఇది మొన్న రీసెంట్ గా April 7th కి పోలీస్ స్టేషన్ లో అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అనలేదా? పోలీస్ స్టేషన్ లో December 6th కి కౌన్సిలింగ్ అయింది మేడం. అప్పుడు అడగలేదా నా 5 lakhs నాకు ఇమ్మానండి అని? అంటే నువ్వు ఊరికి రా, ఊర్లో వచ్చి ఉండు అని అన్నారు మ్యామ్. అయితే మరి అమౌంట్ విషయము అది ఇది అని అంటే గోల్డ్ నా దగ్గరనే ఉంది అది ఇది అని చెప్పిండు మ్యామ్. సరే ఇంటికి వచ్చి తీసుకెళ్ళు మరి నన్ను అని నేను అడిగాను మ్యామ్ పోలీస్ స్టేషన్లో. 6:30కి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నైట్ 1 అయింది. ఇక్కడేమో ఇక్కడ 2-3 విషయాలే వస్తున్నాయి, అక్కడేమో కౌన్సిలింగ్ అంతంత జరుగుతుంది. ఏం చెప్తున్నాడు అతను? అక్కడ రెండో వర్షన్ వింటేనేగా నిజమేంటని తెలుస్తుంది. కోంపల్లిలో ఆయన ఫ్రెండ్ ఉండే మ్యామ్, ఎస్ఐ సార్, ఆయనను కూడా పిలిపించుకుండు అక్కడ నుంచి. అయిన తర్వాత ఇక ఆయన కూడా చెప్పిండు అమ్మాయి గుణము, అమ్మాయి క్యారెక్టర్ ఏంది, నేను చూద్దామనే వచ్చాను, ఊరికే గొడవలు అవుతున్నాయి అంటున్నారు ఎందుకు అని చెప్పేసి, నేను విలేజ్కి అయినా సరే వస్తాను, నేను ఉంటాను అని చెప్పాను మ్యామ్ పిఎస్లో కూడా. కానీ ఆయన ఒప్పుకోవట్లేడు. డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు రెడీ అన్నారమ్మా? డబ్బులు అంటే ఫ్లాట్ రాసిస్తామన్నారు. ఫ్లాట్ ఇస్తామన్నారు. ఫ్లాట్ ఎంత వాల్యూ చేస్తుందమ్మా? 160 గజాలు ఉంది మ్యామ్, మేబీ ఒక 22. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.